హాయ్ బాబు, చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పటివరకు నార్మల్ గా మనం ఐడీస్ మాత్రమే చూసాం. అఫ్కోర్స్ జీరోస్ కూడా చూసేదేవే, కాకపోతే ట్విన్స్ ఐడీస్ చూపిస్తా. మీకు గుర్తుందో లేదో, ఇయర్ 2020 అన్న 21 ఆ టైంలో వచ్చేసరికి వీళ్ళు మాత్రం చాలా ట్రెండింగ్ లో ఉన్నారు. వాళ్ళ నేమ్స్ మాత్రం అలైన్ ట్విన్స్ అనమాట. ఓకే, ఇక్కడ మొత్తం చెప్పేశారు అనుకో, ఐడీస్ చూపించేటప్పుడు చెప్తే పెద్ద మజా రాదు. వీడియో స్టార్ట్ చేద్దాం కానీ కొత్తగా చూస్తున్నాను, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు అండ్ లైక్ కూడా. కావున ఐడి నెంబర్ 5. సో అలైన్ ట్విన్స్ లో ఒక ట్విన్ అనమాట. మనోడు చూస్తే మాత్రం 2 days ఏగో లాగిన్ కదా. ఈ 2 days ఏగో లాగిన్ అనేది కూడా గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఈ ఐడి ఎలా అయితే ఉందో నెక్స్ట్ చూపించే ఐడి కూడా సేమ్ ఉంటది అనమాట. మనోడు ట్విన్ అంటే ట్విన్ బ్రదర్ ది. అండ్ ఇదే లాబీ యానిమేషన్ కూడా గుర్తుపెట్టుకో, ఒకసారి అవతారు బ్యానర్లు కూడా గుర్తుపెట్టుకో. బట్ ఐడి నెంబర్ అంటే యుఐడి ఉంది చూసావా, అది లాస్ట్ లో వచ్చేసరికి 1057 వచ్చింది కదా. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకో చాలు, నీ క్లారిటీ వచ్చేసి ఐడికి ఐడికి డిఫరెన్స్. ఇక్కడ లెవెల్ చూస్తే మాత్రం 77. సో దాని తర్వాత చూసుకుంటే మాత్రం ఇక్కడ మనోడి బండిల్ చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ ప్రొఫైల్ మొత్తం కంప్లీట్ గా అయితే డెకరేట్ చేయలేదు. ఫార్మాలిటీకి ఏదో డెకరేట్ చేశారంటే హాఫ్ ప్రొఫైల్ మాత్రం డెకరేట్ చేశారు, మిగతా సగం డెకరేట్ చేయలేదు. ఇక్కడ ఏదైతే రాసున్నాయి అలైన్ ట్విన్స్ అని చెప్పి, సో వైటీ అని చెప్పి ఉంది చూసావా, అది ఒకటి గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏదైతే భయం ఉందో ఐడిలో కూడా అదే ఉండే అవకాశం ఉంది. అండ్ లైక్స్ 71,000 ఉన్నాయి. ఇంకా గిల్లి చూద్దాం. సొంత గిల్డే, ఓన్ గిల్డ్ అనమాట. కాకపోతే గిల్లులో వచ్చేసరికి 50 మెంబర్స్ కి గాను జస్ట్ 8 మెంబర్స్ ఉన్నారు అంతే. అంటే మరి వీళ్ళు ప్రజెంట్ ఎందుకు యాక్టివ్ లో లేరో తెలియదు కానీ ఒకప్పుడు మాత్రం భయంకరంగా యాక్టివ్ లో ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఏదో స్ట్రీమర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అంటే స్ట్రీమర్స్ వీళ్ళని ఎదుకుంటూ వచ్చేవాళ్ళు, అది వేరే విషయం. ఎమోట్స్ కూడా ఇద్దరు ఒకేసారి వేసేవాళ్ళు, అట్లా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు మామూలు కూడా కాదు. బ్యాటిల్ రాయల్ లో చూసుకుంటే మాత్రం హీరోయిక్ అనమాట, హీరోయిక్ 1 స్టార్. దాని తర్వాత చూసుకుంటే మాత్రం ఎంబ్లమ్స్ 26. సిఎస్ లో చూస్తే మాత్రం డైమండ్ 4 అంటే డైమండ్ 4 ప్లస్ 24 ఎంబ్లమ్స్ అనమాట, 25 ఎంబ్లమ్స్. విష్ లిస్ట్ చూద్దాం. ఒక ఐటమ్ కూడా యాడ్ చేయలేదు. తర్వాత వెబన్స్ బిఆర్ అండ్ సిఎస్ పరంగా చూసుకుంటే ఇక్కడ కూడా ఒక్క టైటిల్ అచీవ్ చేయలేదు. ఆ తర్వాత బిఆర్ కెరియర్ చూద్దాం. సోలో డియో స్క్వాడ్ పరంగా చూస్తే 983 గేమ్స్. దాని తర్వాత ఒక లెక్కలో గుర్తు పెట్టుకోండి ఆ నెంబర్స్ మాత్రం, ఎందుకంటే మనోడు ట్విన్ బ్రదర్ ఇంకొక ఐడి ఉంటుంది, అది కూడా చూపిస్తానని చెప్పాను కదా. ఆ ఐడికి ఈ ఐడికి డిఫరెన్స్ చూడడానికి అంతే. ఓకేనా, ఐడి కూడా చూద్దాం. కానీ నీకు ఫ్రీగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావాలా? ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చా, దాన్ని క్లిక్ చేస్తే ఇట్లాంటి ఒక ఇంటర్వ్యూస్ వస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేసి సింపుల్ గా వచ్చేసరికి ఇట్లాంటి ఒక ఇంటర్వ్యూస్ వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకో. కింద ఐడి పాస్వర్డ్ అంటే సరదాగా వచ్చేసరికి లాగిన్ కొట్టు. 2 minutes టైం తీసుకొని లాగిన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ కూడా సెలెక్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, పైన వచ్చేసరికి ఫాలోవర్స్ అని దాన్ని క్లిక్ చేయి. ఆ నెక్స్ట్ ఇంటర్ఫేస్ కి వస్తావు. ఇక్కడ కూడా సెలెక్ట్ లాంగ్వేజ్ కొట్టు. కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఫైండ్ యూజర్ అని చెప్పి ఒక బాక్స్ ఉంటుంది. దీనికోసం కూడా చెప్తా, కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఫస్ట్ అసలు నీకు ఏం కావాలి? ఇన్స్టాగ్రామ్ లైక్స్, కమెంట్స్, ఫాలోవర్స్, లేకపోతే టిక్ టాక్ రిలేటెడ్. సో నాకు ఫాలోవర్స్ కావాలి, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. సో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. పైన చూసుకుంటే ఫైండ్ యూజర్ బాక్స్ ఉంది. దాంట్లో వచ్చేసరికి ఏ అకౌంట్ కి అయితే నాకు ఫాలోవర్స్ కావాలో ఆ అకౌంట్ ఎంటర్ చేస్తున్నా. సింపుల్ వచ్చేసరికి ఫైండ్ యూజర్ కొట్టాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ కి వచ్చా. ఈ ఇంటర్ఫేస్ లో సెలెక్ట్ లాంగ్వేజ్ కొట్టు. కొంచెం పై స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నీకు ఫాలోవర్స్ ఉంటుంది. బేసిక్ ఒక 40-50 ఫాలోవర్స్ అని ఇస్తాడు. బట్ నాకు అవన్నీ కాదు, 200 ఫాలోవర్స్ కావాలి. అంటే రీటైప్ 200 ఎంటర్ చేశాను. ఇంకేమో స్టార్ట్ ఫాలోవర్స్ కొట్టాను. సరదాగా వచ్చేసరికి ఒక 120 seconds టైం తీసుకుంటుంది. ఏముంది, ఆ 120 seconds అయిపోయిన తర్వాత 0 అయిపోయిన తర్వాత నువ్వు వచ్చేసరికి సింపుల్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి చూడు, నీకు ఫాలోవర్స్ రావడం స్టార్ట్ అయిపోయి ఉంటారు. ఆల్రెడీ వచ్చేసి ఉంటారు సగం మంది. బట్ ఇక్కడ ఒకటే చెప్తాను, నీ ఎస్ అకౌంట్ అని ప్రయోగం చేస్తే ఖచ్చితంగా దొబ్బిద్ది. కాబట్టి ఒకవేళ చేస్తే నువ్వు నీ రెండో అకౌంట్ మీద మాత్రమే ప్రయోగం చేయ. లింక్ మాత్రం కమెంట్ సెక్షన్ ఇచ్చావు. సో ట్విన్ బ్రదర్ ది ఇంకొక ఐడి అనమాట. ఐడి నెంబర్ 4 కనుక చూస్తే ఇక్కడ 2 days ఏగో లాగిన్. నేను చెప్పాను కదా 2 days ఏగో లాగిన్ ఐడి, అండ్ ఈ ఐడి కూడా 2 days ఏగో లాగిన్ అనే ఉంది. మనం ప్రెసెంట్ చూసిన రెండో ఐడి లెవెల్ చూస్తే 77 ఉంది, ఆ ఐడి 77 ఉంది. బట్ ఇక్కడ నీకు డిఫరెన్స్ ఎక్కడ కనపడింది అంటే లైక్స్ చూడు. ఆ ఐడి వచ్చేసరికి 71k లైక్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 67 ఉన్నాయి. అండ్ ఐడి చూడు, ఐడి చూస్తే ఇంకో క్లారిటీ వస్తుంది. ఆ ఐడి నెంబర్ వచ్చేసరికి లాస్ట్ 4 digits 1057. అండ్ ఒకసారి ఈ ఐడి చూడు, ఈ ఐడి లాస్ట్ 4 digits చూసుకుంటే మాత్రం 9240. కావాలంటే ఈ ఐడి డిఫరెన్స్ ఏంటని చెప్పి చెక్ చేసుకో, ఒకసారి క్లారిటీ వస్తుంది. దాని తర్వాత క్లాష్ కోడ్ చూసుకుంటే మాత్రం మనోడు డైమండే, అర్థమవుతుందా? డైమండే, కాకపోతే 4 stars. ఈ ఐడి చూస్తే 3 stars ఉన్నాయి, 25 ఎంబ్లమ్స్ సేమ్. ఇక్కడ బిఆర్ చూసుకుంటే మాత్రం మనోడైతే హీరోయిక్ 1 star. ఇక్కడ చూస్తే మనం డైమండ్ 4 అనమాట. అది డైమండ్ 4-5 కూడా అర్థం కాకుండా పోతుంది. అండ్ ఎంబ్లమ్స్ చూసుకుంటే మాత్రం 25 ఉన్నాయి. ఒకవేళ హీరోయిక్ రీచ్ అయితే 26 ఎంబ్లమ్స్. అప్పుడు ఆ ఐడి ఈ ఐడి రెండు బిఆర్ అండ్ సిఎస్ పరంగా ఈక్వల్ అవుతాయి. అండ్ ఇక్కడ చూస్తే డైనమిక్ డియో మాత్రం వీళ్ళిద్దరే ఉన్నారు, అది కూడా 1950 days నుంచి. అంటే దగ్గర వచ్చేసరికి 365 6-7 years నుంచి వీళ్ళిద్దరే డైనమిక్ డియోలో ఉన్నారు. సో వీళ్ళిద్దరు మాత్రం స్ట్రాంగ్ డైనమిక్ డియో అని చెప్పొచ్చు. బండి అండ్ లాబీ యానిమేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఈక్వల్ అనమాట. బట్ ఇక్కడ గేమ్స్ పరంగా సోలోలో చూసుకుంటే మనోడికి గేమ్స్ వచ్చేసరికి 981. అంటే ఇక్కడ మనోడి గేమ్స్ వచ్చేసరికి 981 ఉన్నాయి. ఇంకొక అతను ముందు చూపించాను చూసారు, ఐడిలో వచ్చేసరికి 983 ఉన్నాయి. అంటే ఈ లెక్కలో చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ గేమ్స్ కూడా ఈక్వల్ గా చూపించడానికి ట్రై చేస్తారు, కాకపోతే వల్ల కావట్లేదు అంతే. ఇది చాలా ఓల్డెస్ట్ అండ్ యూనిక్ ఐడి అనమాట. ఐడి నెంబర్ 3 ఫస్ట్ చూసుకునే మాత్రం 30 days ఏగో లాగిన్. ఫస్ట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అవతార్లు బ్యానర్లు చూస్తే నీకు అర్థమైపోతుంది మనోడి దగ్గర గోల్డెన్ బండిల్స్ ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పి. అండ్ లెవెల్ చూడు 77, 30 days ఏగో లాగిన్. అసలు గోల్డెన్ బండిల్స్ పెట్టుకొని మనం ఎందుకు ఆడలేదు గేమ్? బహుశా గేమ్ మీద ఇంట్రెస్ట్ పోయి ఉండొచ్చు. లెవెల్ చూస్తే మాత్రం 77. అవతార్లు బ్యానర్లు చాలా బాగున్నాయి. లాబీ అనిమేషన్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ లైక్స్ చూస్తే మాత్రం 41k ప్లస్ ఉన్నాయి. అండ్ ఆ పప్పి మనోడి పెట్టి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. దాంతో పాటు మనోడి దగ్గర క్యాప్ మాత్రం సీజన్ 5 ఎలైట్ పాస్, సీజన్ 8 సంథింగ్ అర్థం కాలేదు. బట్ సీజన్ 5 అనుకుంటున్నాను, నేను కన్ఫర్మ్ కాదు. ఒకసారి కమెంట్ అయితే చేయండి. అండ్ సీజన్ 2 ఎలైట్ పాస్ మాత్రం కన్ఫర్మ్. షూ చూస్తే అర్థమైపోయింది. అండ్ డక్ బండిల్ గోల్డెన్ స్కార్ఫ్ కూడా
మనోడు పెట్టుకున్నాడు కాబట్టి రెట్ వచ్చినప్పుడు తీసుకొని ఉన్నాడేమో అని నేను అనుకుంటున్నా. సో గోల్డెన్ స్కార్ఫ్ కూడా మనోడి దగ్గర ఉంటే మాత్రం సీజన్ 4 ఎలైట్ పాస్ కన్ఫర్మ్ అది. సో డక్ బండ్లు, దాని తర్వాత మనోడి దగ్గర ఉన్న వన్ పంచ్ మ్యాన్ గన్ స్కిన్, ఇవన్నీ చాలా రేరే. కాకపోతే ప్రొఫైల్ ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ ఎక్విప్ చేసి ఉండి ప్రొఫైల్ మాత్రం డెకరేట్ చేసి ఉంటే చాలా బాగుండేది, మొత్తం చూపించేవాడిని క్లారిటీగా. బట్ ఐడి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. సోలో డియో స్క్వాడ్, లాఫ్ విత్ మెనీ, డోంట్ ట్రస్ట్ ఎనీ అంట. కొటేషన్ చాలా బాగుంది. ఆటో మీద వెనకాల వేయించుంటే ఇంకొంచెం బాగుండేది. జస్ట్ ఫన్ మామా, డోంట్ సీరియస్ అంతే. అకౌంట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి చాలు అంతే, ఓకేనా. ఇంకా ఐడి నెంబర్ 2 అనమాట. ఇప్పటివరకు 3 ఐడీస్ చూపించాను. దాంతో కంపేర్ చేసుకుంటే ఈ ఐడి కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉంటుంది. అండ్ మన ఆల్ ఓవర్ ఇండియా పరంగా చూసుకుంటే మాత్రం గిల్స్ అనేవి చాలా పాపులర్ కదా. ఆ గిల్స్ అన్నిట్లో టాప్ గిల్డ్ ఏదంటే జిక్స్ బాస్ అంటారు, అంటే బాస్ గిల్డ్ అంటారు కదా. ఇక్కడ బాస్ గిల్డ్ యొక్క ఓనర్ ఐడి అనమాట ఇది. ఇక్కడ చూసుకోవచ్చు జిక్స్ అఫీషియల్, అంటే జిక్స్ బాస్ అనమాట. అంటే మనోడే బాస్ గిల్డ్ యొక్క ఫౌండర్. కంప్లీట్ ప్రొఫైల్ చూద్దాం. ప్రెజెంట్ మనోడు యాక్టివ్ లో ఉన్నాడు. లెవెల్ చూస్తే మాత్రం ప్రైమ్ 8 అనమాట. అంటే ప్రైమ్ వచ్చేసరికి మ్యాక్స్. దాని తర్వాత అవతారు ఫేమ్ చూసుకోవచ్చు, మనకు క్లారిటీ వచ్చింది. అండ్ లెవెల్ 76. మనోడు ఎక్విప్ చేసిన బండిల్ నేమ్ చూసుకుంటే మాత్రం ఫెయిరీ ఇంపార్టెంట్ హిట్ టాప్ అంట. అసలు దేంట్లో వచ్చింది ఇది? మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అది ఈవెంట్, ఎలైట్ పాసా, బూయా పాసా, లేకపోతే అసలు ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి ఖచ్చితంగా కమెంట్ చేయండి. బట్ నేనైతే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా యూట్యూబ్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటా. మనం హానర్స్ కనుక చెక్ చేసుకుంటే, బాస్ గిల్డ్ యొక్క హానర్స్ కనుక చెక్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా పరంగా చూస్తే ఒకసారి రీచ్ అయినట్టున్నాడు. దాని తర్వాత ఆల్ ఓవర్ ఇండియా పరంగా చూస్తే మాత్రం 76th ప్లేస్ ఉంది. దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్ 3rd ప్లేస్ ఒకసారి, 9th ప్లేస్ ఒకసారి, 49th ప్లేస్ ఒకసారి, 81th ప్లేస్ కూడా ఒకసారి అనమాట. అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద గిల్డ్ అని, చాలా తోపు గిల్డ్ అని అర్థం. గిల్డ్ పైన క్లిక్ చేస్తే గిల్డ్ ఓనర్ ఎవరు అని చెప్పి ఒకసారి చెక్ చేయడానికి కనిపిస్తుంది. సో బాస్ పైన క్లిక్ చేసి గిల్డ్ ఓనర్ ప్రొఫైల్ వచ్చింది కదా, ఆ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మనోడ్ ఐడియా చూపిస్తుంది మళ్ళీ. అంటే ఇతనే జిక్స్ అఫీషియల్, అంటే బాస్ గిల్డ్ అఫీషియల్ ఓనర్ ఇతనే. సో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అఫీషియల్ గిల్డ్ ఓనర్ ఐడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత మనం వచ్చేసరికి ఒకసారి కంప్లీట్ ప్రొఫైల్ చెక్ చేద్దాం. ఇక్కడ అర్థమవుతుందా? ఓల్డ్ ఎవో బండిల్, ఫస్ట్ ఎవో బండిల్ మనోడి దగ్గర ఉంది. దాని తర్వాత చూస్తే మాత్రం బ్యాచ్ ఆల్బమ్ అనమాట. బ్యాచ్ ఆల్బమ్ ఒకసారి క్లియర్ గా చెక్ చేద్దాం. సీజన్ 1, 2, 3, 4, 5 అయితే లేవు, బట్ 6, 7, 8, 9, 10 అక్కడ నుంచి ప్రతి ఒక్కటి ఉందన్నమాట. దాని తర్వాత చూస్తే ఫస్ట్ మనోడే అనమాట బ్యాచెస్ పర్చేస్ చేయడం స్టార్ట్ చేసింది. లోకేష్ కెమెరా అంటే రీసెంట్ టైమ్స్ లో, డైలాన్ ప్రోస్ అంటే రీసెంట్ టైమ్స్ లో వచ్చేసరికి కొంచెం బాగా పాపులర్ అయ్యి మనీ వచ్చినాయి కాబట్టి పర్చేస్ చేశారు. బట్ స్టార్టింగ్ నుంచి పర్చేస్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను మన జిక్స్ బాస్. ఏవో గన్స్ ఆల్మోస్ట్ మ్యాక్స్ లో ఇంక్యుబేటర్, గన్ స్కిన్స్ కావచ్చు, బండిల్స్ కావచ్చు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి మనోడి దగ్గర ఉన్నాయి. ఎక్కడ తక్కువ అయితే కాదు, చాలా నెక్స్ట్ లెవెల్ ప్రొఫైల్ ఇది. లాస్ట్ అండ్ ఫైనల్ ఐడి మావా, చాలా పెద్ద ఐడి, చాలా కలెక్షన్ ఉంది ఈ ప్రొఫైల్ లో. సో ఫస్ట్ చూద్దాం. గోల్డ్ కలర్ లో మెరిసిపోతుంది, అంటే గోల్డెన్ బండిల్స్ ఉన్నాయి అని చెప్పి ఒక క్లారిటీ వచ్చేసి ఉండాలి ఈ పాడి ప్రతి ఒక్కరికి. దాంతో పాటు మనోడు ప్రెసెంట్ ఆన్లైన్ లోనే ఉన్నాడు. నేమ్ చూస్తే రూడ్ జాట్ అంట. కింద లైక్స్ చూద్దాం, 58K ప్లస్ అయితే ఉన్నాయి. లెవెల్ చూస్తే మాత్రం 77 అంట. దాని తర్వాత హైలైట్ చూసుకుని మాత్రం లాబీ అనిమేషన్ ఇటాచి థీమ్డ్ ఉంది, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు మనోడి దగ్గర సీజన్ 2 ర్యాంక్ టీ షర్ట్ ఉంది. దాని తర్వాత పర్పుల్ షేడ్ హెయిర్ స్టైల్ ఉంది, చాలా బాగుంది. దాని తర్వాత చూస్తే మాత్రం గోల్డ్ కలర్ ఐస్ మెరిసిపోతూ కొంచెం ఎలక్ట్రిక్ షాక్ లాగా వస్తుంది అనమాట. ఆ ఎఫెక్ట్ ఉంది. దాని తర్వాత చూసుకునే మాత్రం స్కార్ఫ్ ఉంది. కింద చూస్తే రెడ్ ఏంజలిక్ ప్యాంట్ ఉంది. అక్కడికి హిప్ హాప్ షూ కూడా ఉన్నాయి మామ. మనోడు పిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ పంజాబ్ M1014 అంట 75th ప్లేస్ లో ఉంది. అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ లో వచ్చేసరికి వెపన్ టైటిల్ M1014 కి 75th ప్లేస్ ఉంది అనమాట. దాని తర్వాత చూస్తే మాత్రం ప్రైమ్ ఏజెంట్ టైటిల్ కూడా ఉంది అని చెప్పి ఒక మీనింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఏవో గన్స్ చూసుకునే మాత్రం ప్రతి ఒక్కటే మ్యాక్సే. P90 కావచ్చు, UMP, దాని తర్వాత M4A1 కావచ్చు, MP40 కావచ్చు, M1014, AK-47, స్కార్, ఈవెన్ ప్రతి ఒక్క గన్ ఆల్మోస్ట్ మ్యాక్స్ అనమాట. దాని తర్వాత చూస్తే మాత్రం 8 years ఓల్డ్ టైటిల్ కూడా ఉంది. ఇంకా బ్యాచ్ ఆల్బమ్ చూద్దాం, ఓకేనా. ఫస్ట్ బ్యాచ్ ఆల్బమ్ కనుక చెక్ చేసుకుంటే క్లియర్ గా బుయా బాస్లు ఓకే ఉన్నాయి, తీసాడు పర్లేదు. బట్ ఎలైట్ పాస్లు చూస్తే మాత్రం 1, 2, 3 అయితే తీలా, 4, 5 గోల్డెన్ బండిల్స్ తీసాడు. ఆ తర్వాత చూస్తే మాత్రం 6, 7, 8, 9, 10, 11, 12, 13 అరే యార్ మధ్యలో చాలా ఎలైట్ పాస్లు ఎగరగొట్టాడు. ఆ తర్వాత ఎప్పుడుకో సీజన్ 25 ఆ దగ్గర నుంచి వచ్చేసరికి కంటిన్యూస్ గా తీసుకుంటూ వచ్చాడు. బట్ ప్రొఫైల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మ్యాటర్ వచ్చేసరికి సో విష్ లిస్ట్ ఓకే, కానీ విష్ లిస్ట్ అంటే పెద్దగా ఉండదు. బట్ వెపన్ టైటిల్స్ మనోడి దగ్గర మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ గా మనోడు వచ్చేసరికి టైటిల్స్ అచీవ్ చేశాడు. ఎంత పెద్ద ప్లేయర్ అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు ఎలైట్ మాస్టర్ అనమాట. BR కావచ్చు, CS కావచ్చు, రెండు ఎక్కడ తక్కువ అయితే కాదు, రెండు నెక్స్ట్ లెవెల్ రాణిస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ చూస్తే ఆల్ ఓవర్ వాళ్ళ పంజాబ్ స్టేట్ లో వచ్చేసరికి అరియార్ హీల్ పిస్టల్ కావచ్చు, M19, 17 కావచ్చు, చాలా గన్స్ వచ్చేసరికి తీసుకున్నారు. వాళ్ళ డిస్ట్రిక్ట్ లో స్కార్ వచ్చేసరికి 2nd ప్లేస్, P92 అనమాట. దాని తర్వాత MP40 3rd ప్లేస్. దాని తర్వాత చూసుకునే మాత్రం క్రాస్ 4th ప్లేస్. నెక్స్ట్ ఇక్కడ థామ్సన్ చూసుకునే మాత్రం
ఫోర్త్ ప్లేస్ MP5 ఎయిత్ ప్లేస్ అనమాట. M4A1 చూసుకుంటే మాత్రం ఎయిత్ ప్లేస్. దాని తర్వాత M4A1, M14 ఎయిత్ ప్లేస్, M249 నైన్త్ ప్లేస్, మినీ యూజర్ డే 12th ప్లేస్ అంట, AG 12th ప్లేస్, UMP 14, పారాఫాల్ 14, ఇక్కడ కార్డ్ గన్ 22 అంట, XM8 వచ్చేసరికి 18, AWM వచ్చేసరికి 17th ప్లేస్, వుడ్ పేకర్ 27, SVD 29 అండ్ వెక్టర్ అంట. వెక్టర్ గన్ వచ్చేసరికి 29 అనమాట. ఇంకెన్ని గన్స్ ఉంటాయి రా బాబు, చాలా గన్సే ఉన్నాయి. ఇక్కడ CS పరంగా చూస్తే ఇవి కూడా ఒక 20 టైటిల్స్ సరదాగా అచీవ్ చేసి ఉంటాయి. CS లో స్టేట్ వైడ్ గా లేవు, బట్ డిస్ట్రిక్ట్ వైడ్ గా ఉన్నాయి. M14 వచ్చేసరికి, M4A1 వచ్చేసరికి 12, XM8 14 అనమాట, స్కార్ వచ్చేసరికి 18 అండ్ AK47 21, M10 14 28, USP వచ్చేసరికి 2. ఇంకా M500 చూసుకున్న మాత్రం 55, G18 వచ్చేసరికి 57, 71. దాని తర్వాత సోలో డియో స్క్వాడ్ పరంగా చూద్దాం. ఇక్కడ సోలోలో గేమ్స్ ఉన్నాయి. అరే యార్ 2000 గేమ్స్ ఉన్నాయి. డియోలో వచ్చేసరికి ఎన్ని గేమ్స్ ఉన్నాయి చెక్ చేస్తే ఇదేంటి గ్లిచ్ అవుతుందా, 1500 గేమ్స్ అంట. స్క్వాడ్ లో చూసుకుంటే మాత్రం 10,000 కంటే ఎక్కువ గేమ్స్ ఉన్నాయి. స్క్వాడ్ పరంగా హెడ్షాట్ అండ్ KD చూద్దాం అనుకుంటే మాత్రం హెడ్షాట్ రేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ కిల్ రేషియో కూడా చాలా బాగుంది. సో మొత్తానికి కంప్లీట్ ప్రొఫైల్ మాత్రం అదిరిపోయింది. ఇట్లాంటి ఒక ప్రొఫైల్ బిల్డ్ చేయాలంటే దానికి ఓకే, మీ ఒపీనియన్ కే వదిలేస్తున్నా. ఎలా ఉంది వీడియో?